నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిలో ఆలయ పాలక మండలి చైర్మన్ పదవికి జనసేన పార్టీకి చెందిన కొట్టే సాయిని ఎంపిక చేయడంపై శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జ్, ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచిన వ్యక్తి కోట వినిత ఈరోజు అనూహ్యంగా కొట్టే సాయికి ధర్మకర్త మండలి చైర్మన్ పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో చివరి అంశంగా అతి త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు రానున్నానని, ఒకసారి ఆ లేఖ గురించి పూర్తిగా చూద్దాం. సెప్టెంబర్ 19వ తేదీన ఈ లేఖ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విధంగా ఉందంటే, గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సబ్జెక్టు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. సార్, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నా పైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తులు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రెసిడెంటు, సెక్రటేరియట్ టీంకు, మీ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నాకు జరిగిన ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అనేక మంది జనసేన కార్యకర్తలు నిజంగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఆలయ చైర్మన్ పదవికి అర్హులున్నారు. పార్టీ కోసం గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా పోరాడిన వాళ్ళు, పోలీసుల దగ్గర బూటు కాలుతో తడించుకున్న వాళ్ళు, పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఇలా నిజాయితీగా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దయచేసి మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నన్ను భౌతికంగా హతం చేయాలని, రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బతీసే కుట్రలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన కొట్టే సాయి ప్రసాద్కి పవిత్ర పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలామంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారు. వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను. ఇట్లు వినిత, కోట, ఎక్స్ జనసేన ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ.